సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో ఇందాక ఇంటీరియర్ చూసాము. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ మొత్తం డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే చూద్దాము. సో అసలు ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ ఏమేమి కంపేర్ టు ఓల్డర్కి, థర్డ్ జనరేషన్ డిజైర్కి, ఫోర్త్ జనరేషన్ డిజైర్కి అసలు ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి, సేమా కాదా అనేది మొత్తం చెక్ అయితే వేద్దాము. సో థర్డ్ జనరేషన్కి ఫోర్త్ జనరేషన్కి కంపేర్ అసలు కంప్లీట్ అంటే సేమ్ సెగ్మెంటే, బట్ కంప్లీట్ డిజైన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ మొత్తం సో యా మీన్స్ ఆబ్వియస్లీ ఫ్రంటే తెలుస్తుంది ఫ్రంట్ ఫేషియా ఎట్లా ఉందో. సో ఫస్ట్ హైలైట్ వచ్చేసరికి సో ఇది ఫ్రంట్ ఫేషియా, సో వైడర్ ఫ్రంట్ ఫేషియా అని అంటున్నాడు. సో ఇదొకటి హైలైట్. అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసరికి సో ఆ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, సో అవి క్రిస్టల్ క్లియర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. సో అది కూడా నేను ఆన్ చేసి చూపిస్తాను. అండ్ థర్డ్ హైలైట్ వచ్చేసరికి క్రిస్టల్ క్లియర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా, సో క్లియర్ ఫాగ్ ల్యాంప్స్. సో అట్లా సో ఒకసారి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే చూద్దాము. సో హెడ్ ల్యాంప్స్ అయితే ఆన్ చేసి వచ్చాను. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ ద క్లిస్టర్ క్లియర్. సో మొత్తం ఫోర్ బీమ్స్ ఉన్నాయి. సో ఫోర్ పార్ట్స్ ఏమో లో బీమ్కి, ఈ 2 పార్ట్స్ హై బీమ్కి. సో ఇది ఎల్ఈడి డిఆర్ఎల్ అండ్ హాలోజన్ ఇండికేటర్. సో ఇవి క్లిస్టర్ క్లియర్ అండ్ స్లీక్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. సో ఇది రిఫ్లెక్టర్ టైప్ హెడ్ ల్యాంప్స్. అండ్ నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ కూడా క్లిస్టర్ క్లియర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఇది ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ అట్లా. అండ్ ఫ్రంట్లో వచ్చేసరికి మనకి అండ్ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్తోని మంచి ఫ్రంట్ వైడ్ ఫేషియర్స్ కోసం ఈ గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్. అండ్ మనకి ఇంకో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఈ డిఆర్ఎల్ అనేది సో ఇక్కడ వరకు లైట్లో ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి క్రోమ్ నుంచి మళ్ళీ వేరే సైడ్కి ఇట్లా మర్జ్ అయిపోతుంది. సో ఇది కూడా ఆ స్టాండ్స్ కూడా మంచిగా క్లారిటీగా మంచిగా కనిపిస్తుంది. సో దట్ ఏంటంటే ఫ్రంట్ ఒకటి వైడ్ అనిపిస్తుంది. సో అట్లా. సో మధ్యలో సుజుకి లోగో అండ్ పార్కింగ్ కెమెరా, డ్యూయల్ హారన్, నెంబర్ ప్లేట్ హోల్డర్ అండ్ కింద ఒక స్పాయిలర్ లాగా స్పాయిలర్ ఫినిషింగ్. సో ఇది ఫ్రంట్ ఫేషియల్. అండ్ బానెట్ కూడా లో ఉంది ఫర్ బెటర్ వ్యూ కోసం. సో డైమెన్షన్స్లో అయితే ఏం చేంజ్ లేదు. థర్డ్ జనరేషన్ బ్రిజా ఎలా ఉందో ఫోర్త్ జనరేషన్ బ్రిజా కూడా సేమ్ అలానే ఉంటుంది. బట్ ఓన్లీ ఒకటి ఏంటంటే హైట్ ఒకటి ఇంక్రీజ్ అయింది. సో కొద్దిగా బై 15 mm 10 mm హైట్ అయితే ఇంక్రీజ్ అయింది. బట్ లెంత్ అయితే సేమ్. లెంత్ 4 meters, హైట్ 1.5 meters అండ్ విడ్త్ 1.7 meters. సో ఇదైతే ఆ 1.5 meters హైట్ అనేది ఎంఎంస్లో కొద్దిగా చేంజ్ అయింది. బట్ రిమైనింగ్ డైమెన్షన్స్ అన్నీ సేమ్. అండ్ ఎక్స్ట్రా థింగ్ ఏంటంటే బూట్ వచ్చేసరికి మనకి 3 సో ఎక్స్ట్రా థింగ్స్ ఏంటంటే బూట్ 4 liters పాత జనరేషన్కి కొత్త జనరేషన్కి 4 liters ఇంక్రీజ్ ఉంది. సో కొత్త బూట్ వచ్చేసరికి మనకి 382 liters అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా 37 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. అండ్ టర్నింగ్ రేడియస్ కూడా 4.8 mm. సో అట్లా. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm. సో యాంపిల్ అమౌంట్ ఆఫ్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే యాంపిల్ అమౌంటే ఉంది. సో ఆబ్వియస్లీ 4 meter కాంపాక్ట్ చేయడానికి అయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలు. అండ్ ఇది సింగిల్ బ్లేడ్ వైపర్స్, నాజిల్స్ ఇక్కడ ఉన్నాయి 2 nozzles. సో ఇది లెట్స్ ఆఫ్ ది లైట్స్. సో ఇది. అండ్ సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే సో ఇది సైడ్ ప్రొఫైల్. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి క్రోమ్ లైన్ రన్నింగ్ ఉంది. ఓవరాల్ ద 2 doors క్రోమ్ లైన్ రన్నింగ్ ఉంది. అండ్ ఇట్ గెట్స్ ఎలక్ట్రికల్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా అండ్ నెక్స్ట్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రిక్వెస్ట్ సెన్సర్ ఆన్ బోత్ ద సైడ్స్. సో ఇది ఇప్పుడు ప్యాసింజర్ సైడ్ ఇది. సో రిక్వెస్ట్ సెన్సర్ ఇది. అండ్ వీల్ సైజ్ వచ్చేసరికి కొత్త సెట్ ఆఫ్ వీల్స్ ఇవి. సో 185/65 R15 inches డ్యూయల్ టోన్ ఆర్ డైమండ్ కట్ ఆర్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ అనొచ్చు. అండ్ ఫ్రంట్లో మనకి మ్యాక్పర్సన్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ బ్యాక్లో మనకి టారిజన్ బీమ్ సస్పెన్షన్ ఉంటుంది. యా. సో ఇప్పుడు మీరు చూసేది అయితే బ్లూ కలరు. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మొత్తం 7 colours ఉన్నాయి. అండ్ లైట్ బాగా వస్తుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేస్తా. సో ఇప్పుడు మీరు అయితే చూస్తుంది ఇది నెక్సా బ్లూయిష్, ఆ బ్లూ టైప్ ఉంది. బట్ ఇందులో ఇంకా 7 colours అయితే ఉన్నాయి. సో రెడ్ ఇంటీరియర్ బ్లాక్ చూసినట్లయితే మీరు రెడ్ కలర్ చూస్తారు. అండ్ బ్లూ, రెడ్, బ్రౌన్, సిల్వర్, బ్లాక్. సో అట్లా కలర్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేయండి కలర్స్ మీరు అట్లా. అండ్
సో ఇది సైడ్ ప్రొఫైల్ అండ్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కెమెరా కింద మిర్రర్ కింద కెమెరా, బికాస్ 360 పార్కింగ్ కెమెరా ఉంది కాబట్టి అట్లా. అండ్ సో బ్యాక్లో అయితే చాలా మాట్లాడాలి. సో బ్యాక్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ డిజైన్ కూడా మొత్తం చేంజ్ చేసేస్తారు కంపేర్ టు ఓల్డర్ డిజైన్. సో అక్కడ ఉంది ఓల్డర్ డిజైన్, 3rd జనరేషన్ డిజైన్ అది. సో 4th జనరేషన్ డిజైన్ ఉంది. సో కంప్లీట్ డిఫరెంట్ లుక్ అయితే ఉంది. సో అదేమో నార్మల్ అంటే చూడడానికి బాగానే ఉంది, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఒకటి డిఫరెంట్ అండ్ లుకింగ్ కూడా చాలా బాగుంది. సో అట్లా సో ఆ డిజైర్కి ఈ డిజైర్కి బ్యాక్ అయితే ఇది. సో ఫ్రంట్ అయితే లేదు కానీ బ్యాక్ అయితే ఇది. సో బ్యాక్లో మనకు వచ్చేసరికి ఓల్డర్ డిజైన్కి డీఫాగర్ అయితే లేదు. సో బట్ న్యూ డిజైన్కి డీఫాగర్ ఉంది. అండ్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్. అండ్ ఇక్కడ కొద్దిగా క్లియర్గా చూస్తుంటే మీకు ఏరో స్పిల్ లాగా ఉంది. సో ఫర్ బెటర్ ఏరో డైనమిక్ కోసం, అంటే లైక్ ఏరో స్పాయిలర్ లాగా. సో ఇదొక గుడ్ టచ్. అండ్ డిజైర్ బ్రాండింగ్, సుజుకి లోగో, క్రోమ్ లైన్. సో దీస్ ఆర్ ద ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో 3D ట్రినిటీ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఇవి కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. సో ఇక్కడ ఉన్నది బ్రేక్ లైట్, రివర్స్ లైట్, ఇండికేటర్ అండ్ లైట్ గైడ్ ఇది. సో అట్లా. అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్. సో సేమ్ ఫ్రంట్లో అయితే ఎలా అయితే ఈ స్పాయిలర్ ఉందో, సో రియర్లో కూడా సేమ్ అదే స్పాయిలర్ ఉంది. సో బూట్ ఓపెన్ చేసి చూపిస్తున్నా మీకు. ఓకే. సో బూట్ 382 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. సో ఇది అండ్ సేమ్ మారుతి సుజుకి బ్లూ ఫినిషింగ్తోని అండ్ అన్లాక్ బటన్, లాక్ బటన్ అండ్ బూట్ ఓపెనింగ్. సో సేమ్ కీ అయితే అప్డేట్ లేదు అట్లా. అండ్ ఫ్యూయల్ ఆఫ్ 37 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్. సో అట్లా అనమాట. సో ఓవరాల్గా అయితే మారుతి 4th జనరేషన్ బ్రీజా అయితే క్రేజీ అప్డేట్ అండ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫీచర్స్, ఎస్పెషల్లీ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో కూడా చాలా కంప్లీట్ డిజైన్. సో కంప్లీట్ న్యూ డిజైన్ లాంగ్వేజ్. సో అట్లా. అండ్ సేఫ్టీ విషయానికి వస్తే ఇందాక నేను మెన్షన్ చేసినప్పుడు గ్లోబల్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్. సో ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్, 360 పార్కింగ్ కెమెరా అండ్ అన్నీ. అండ్ హార్టెక్ ప్లాట్ఫామ్. సో అట్లా అనమాట. సో ఏ డీటెయిల్ అయితే మిస్ కాలేదు. సో అండ్ మనకి ఇంజన్ ఆప్షన్ అయితే ఒకటే ఉంది. సో దట్ ఈస్ 1.2 లీటర్. సో నేను అది ఇంజన్ కూడా మీకు చూపిస్తాను. లెట్ మీ ఓపెన్ ద బానెట్. సో బానెట్ అంతా ఇక్కడ ఉంది. సో ఇంజన్ అయితే 1.2 లీటర్ న్యూ జెడ్ సిరీస్ ఇంజన్. సో నేను దాని డీటెయిల్స్ మీకు కార్ లోపల చెప్తా. కొద్దిగా బయట డిస్టర్బెన్స్గా ఉంది. లెట్ మీ సిట్ ఇన్ కార్ అండ్ చెప్తాను. సో ఇంజన్ అయితే న్యూ జెడ్ సిరీస్ 1.2 లీటర్ ఇంజన్ అది. సో సేమ్ లైక్ షిఫ్ట్. సో షిఫ్ట్లో ఏదైతే 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజన్ ఉందో, సో సేమ్ అదే, విచ్ ప్రొడ్యూసెస్ 82 హార్స్ పవర్ అండ్ 111 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్. సో అంటే 111 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అయితే ఇదే మోడల్ మనకి సిఎన్జిలో కూడా అవైలబిలిటీలో ఉంది. సో సిఎన్జిలో అయితే సేమ్ ఇంజన్ బట్ టార్క్ అనేది కొద్దిగా డిఫరెన్స్ ఉంది. సో అది 101 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఈజ్ ఇన్ సిఎన్జి మోడ్ విత్ 68 హార్స్ పవర్. సో మనకి సిఎన్జి వేరియంట్స్ అయితే విఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐలో ఉన్నాయి, విచ్ అవైలబుల్ ఓన్లీ ఇన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. బట్ మిగతావన్నీ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో ఉన్నాయి. సో అయితే మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్లో క్లెయిమ్ చేసిన ఫ్యూయల్ ఎఫిషియన్సీ 24 పర్ లీటర్ మాన్యువల్ అయితే, అండ్ ఆటోమేటిక్ అయితే 25 KMPL అనమాట. సో అట్లా మారుతి వాళ్ళు క్లెయిమ్ చేశారు. అండ్ సిఎన్జిలో 32 కిలోమీటర్స్ పర్ గ్రామ్ అనమాట. సో బెటర్ సిఎన్జి. సో మంచి మైలేజ్ ఉంది. అండ్ డిజైర్ అంటే ఆబ్వియస్లీ డిజైర్ సో అలా అనమాట.
అండ్ దాదాపు అన్నీ కవర్ చేశాను, 5 హైలైట్స్ కూడా కవర్ చేశాను ఫ్రంట్లో. సో హెడ్ ల్యాంప్స్ ఒకటి ఏంటంటే ఇందులో హైలైట్ ఏంటంటే ఒక హెడ్ ల్యాంప్స్ ఒకటి. సో అది క్లీన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అని అంటున్నారు. ఐ మీన్ అని ఉంది, బట్ పాత డీజర్కి అయితే ఓన్లీ ఒక హాలోజన్ ఉండేది. సో యాజ్ ఇక్కడ చూడొచ్చు అవ్వండి. సో డిజైర్ అండ్ షిఫ్ట్ పక్కనే. సో అలా అనమాట. సో ఆ హెడ్ ల్యాంప్స్కి ఇప్పుడు ఉన్న డిజైర్ హెడ్ ల్యాంప్స్కి చాలా తేడా ఉంది. సో అట్లా. అండ్ లైక్ ఫ్రంట్ సస్పెన్షన్స్ అన్నీ A to Z అన్నీ అయితే చెప్పేశాను. బట్ ఒకసారి అయితే ట్రై చేయండి కొత్త డిజైర్. ఎస్పెషల్లీ నాకైతే హెడ్ ల్యాంప్స్ ఒకటి అండ్ సన్ రూఫ్ 360 పార్కింగ్ కెమెరా హైలైట్, ఐ మీన్ అంటే బాగా అనిపించినాయి. సో ఇంత చిన్న వెహికల్లోనే ఇంత హెవీగా ఫీచర్స్ ఇవ్వడం అనేది కూడా ఇట్స్ అ గుడ్ టచ్ ఫ్రమ్ మారుతి. సో అట్లా అనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ టు జయబేరి ఉప్పల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్ గైస్, సీ యూ సూన్. చెప్పడం మర్చిపోయాను. అండ్ మంచి ఐసోలేషన్ కూడా బాగుంది. సో ఈ 1.2 Z సిరీస్ అనేది లైక్ స్మూత్నెస్ ఒకటి అండ్ మంచి రిఫైన్డ్ ఇంజన్ ఇది. ఓ మై గాడ్. సో ఇది ఇంజన్ సౌండ్ అండ్ ఈ ఇంజన్ డెఫినెట్లీ స్మూత్నెస్ కోసమే రిఫైన్ చేశారు. సో 24 kmpl ఇన్ మాన్యువల్ అంటేనే సో స్మూత్ అయింది. సో 82 horsepower ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ దేర్ ఈస్ నో స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఇన్ దిస్ ఇంజన్. సో ఇట్స్ నార్మల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. సో ఐసోలేషన్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు ఇంజన్ ఇది. సో ఇది గైస్ ఆన్ న్యూ డిజైర్ బ్లాగ్. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది న్యూ డిజైర్ గైస్. మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి వెహికల్ డిజైన్ ఎలా ఉంది అంతా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.